విశాఖ జిల్లా గాజువాక వడా కాలనీ శ్రీ విశాలాక్షీశ్వర స్వామివారి దేవాలయంలో సద్గురు సాయినాథుని సన్నిధిలో అనకాదేవి వ్రతము ఘనంగా జరపబడినది. ప్రతి నెల అష్టమి రోజు ఈ అనకాదేవి అమ్మవారి వ్రతము చేయబడుతుంది. నైవేద్యం భూర్భవ అమ్మచారు లడ్డూలు ఉన్నాయి కదండి, ఆ లడ్డూల మీద అలా ఆకుతో నీళ్ళు చల్లండి. చక్షో సూర్యోదాయిత ముఖాదుంద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయుర్దాయిత సత్యం వర్తేన పరిషంచామి ప్రథమస్తు శ్రీమదష్టసిద్ధిపూర్వక శ్రీమదనఘమాతా సమేత శ్రీమదనఘస్వామిని మధ్య మధ్యామృతపానీయం సమర్పయామి. అమృతాభిధానవదే ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తవృక్షాలయామి పాదవృక్షాలయామి పటరాజమణీయం సమర్పయామి. తథా లోకాభిమకల్పైన తామహావహగాతవేదో లక్ష్మీమణవగామినీ యస్యాంగరంగం ప్రబోధం శ్రీమదనఘస్వామినే నమః. ఆనందకర్పూర నీరాజనయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జై ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం అజ్ఞానోత దోష పరిహార అష్టసిద్ధి పూర్వక సమర్పయామి. ఆ కథ వినాలని నాకు ఎంతో సంతోషంగా ఉంది. అమ్మదాన్ని చూపించండి అడిగాడు. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు. ఆయన పూర్వం అర్జునుడు అడుగుగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినదాన్ని నేను చెప్తాను అన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు, అర్జున బ్రహ్మకుమారుడు మహాతపస్వి అయిన అగ్ని మహర్షి తన ధర్మవృత్తి అనుసరాయి అసూయాదేవితో శాపం గావించున్నాడు. పుత్రుల కొరకు ఆ దంపతి మహావిష్ణువు గురించి ఘోరమైన తపస్సు గావించింది. ఆ మహావిష్ణు అంశంతో దత్తయోగి జన్మించాడు. ఇలా ఉండగా జంబాసురుడు దేవతలందరినీ బాధింపగా